నేను కలుగు చేయబడిన విధానాన్ని చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతుందని కీర్తనాకారుడు కూడా తన కీర్తనలో రాశాడు. దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించాడు. అంత మాత్రమే కాదు, మీరు అవకాశం ఉంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేతులతో అనేక మందిని స్వస్థపరిచారని బైబిల్లో రాయబడి. ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, నిన్ను బాగు చేసే చేతులు. ఆ చేతులు చాలామంది చేతులు నిన్ను పాడు చేసేయేమో, లేదా నిన్ను కొట్టేయేమో, నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసేయేమో, కానీ దేవుని చేతులు అలాంటివి కాదు. నీవు ప్రణమిల్లి దేవుణ్ణి ఆరాధించగలిగితే, వినమ్రతతో దేవుణ్ణి ప్రార్థించగలిగితే దేవుడు స్వస్థపరిచే దేవుడు. మానసిక దౌర్బల్యంతో నువ్వు బాధపడుతున్నావా? శారీరకంగా ఎన్నో రోగాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత కాలం ప్రజలందరూ నీ చుట్టూ తిరిగారు, అందరికీ నువ్వు కావాల్సి వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు రోగాల బారిన పడితే ఎవరు నేను పట్టించుకోవట్లేదా? ఎవరు నీ దగ్గరికి కూడా రావట్లేదా? అయితే ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. యథార్థ హృదయంతో చేసే ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్ సెలవిచ్చింది. అద్భుతం చేస్తాడు ఆయన, స్వస్థపరిచే దేవుడు. అనేకమైన కార్యాలు ప్రభు ఆనాడు జరిగించారు, ఈనాడు కూడా జరిగిస్తున్నారు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మేము చేస్తున్న ప్రార్థనలు, దేవుని సేవకులుగా చేస్తున్న ప్రార్థనలు దేవుడు అంగీకరించి అనేక మందికి స్వస్థత, విడుదల ఇస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చి వారి సాక్ష్యాలు పంచుకుంటే నేను చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక, గ్లోరీ టు గాడ్, దేవుడు గణపరచబడును గాక. అవును, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏ రకమైన రుగ్మతలు నీవు ఉన్నా, దేవుని చేతులు నిన్ను బలపరిచే చేతులు, ఆయన నిన్ను స్థిరపరిచే చేతులు. అంత మాత్రమే కాదు, దేవుని చేతులు ఎలాంటివంటే మనకు నిత్య రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్న చేతులు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదివితే, నేను మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను అన్నాడు ఆయన. తన చేతులతో మన కొరకు స్థలం సిద్ధపరిచే దేవుడు ఆయన. నీవు ఆయనతో సదాకాలం ఉండాలని, ఏ రోజైనా ఈ భూమి మీద నీ జీవితాన్ని ముగిస్తే, నీ యాత్రను ముగిస్తే, నువ్వు నిత్య రాజ్యంలో ప్రభువుతో సదాకాలం ఆనందించాలని, ఆ పరలోక రాజ్యములో నువ్వు విహరించాలని, సంచరించాలని దేవునికి ఆలోచన, ఆయనకు ఉద్దేశం. అందును బట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవార్థమైన వెలుగులో మనందరం నడవాలని ప్రభు ఆశించారు. ప్రియులారా, ఆయన చేతులు మనల్ని కౌగిలించుకునే చేతులు కనుక మన జీవితాలు ఆయన చేతులకు అప్పగిద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి, ఆయన గణపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.